ఏం మంచిగా లేదండి ఇప్పటి వరకు అయితే. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. ఖాళీ ఒక్క బస్సు ఒక్కటి ఫ్రీ ఒక్కటి చేసిండు. మా ఆటోలకు అన్యాయం చేసిండు, అందరికీ అన్యాయం చేసిండు. ఆ, ఇప్పటి వరకు అన్ని ధరలు అన్నీ పెరిగి ఉన్నాయి. వీటిని నియమించే ఏం లేదు. ఆ, మా ఆటో వాళ్ళకు 1000 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నారు, అవి కూడా లేవు. ఆ, పింఛన్లు కూడా ఇస్తలేరు. రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు కూడా ఇవ్వట్లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని అన్నారు, అది కూడా చేయట్లేదు. ఇప్పటి వరకు మేమైతే కాంగ్రెస్కి ఓటేసి మేము చాలా బాధపడుతున్నాము. అదే కేసీఆర్ ఉంటే ఇప్పటి వరకు కొంచెం పనులన్నా అయిపోయేటివి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చాలా వేస్ట్గా వేయించుకున్నామో అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. కాంగ్రెస్ ఈజ్ ద నాట్ మంచిగా లేదండి, పరిపాలన ఏం లేదు. రేవంత్ రెడ్డి అతన్ని చూసుకుంటున్నాడు. ఖాళీ ఏమన్నా అంటే కేసీఆర్ మీద విమర్శలు చేపిస్తున్నాడు, అంతేగాని ఏం పనులు మాత్రం ఏం చేయట్లేదు. ఇప్పుడు మొత్తం ఆటోలన్నీ తీసేసి మొత్తం బయట నడిపించుకోవాలని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నడిపించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ అది చేసుకుంటూ ఉన్నాము. ఒకటేసారి బయటికి వెళ్ళమంటే ఎక్కడ వెళ్ళి ఎక్కడ బతుకుతాము? ఉన్న ఇల్లులు కూడా గులగొట్టేస్తున్నాడు. ఆ ఇల్లులు కూడా మాకు లేకుండా చేస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అన్నాడు, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వలేదు ఇప్పటి వరకు దాని గురించి ఒక మాట లేదు. మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తామని అంటున్నారు, అవన్నీ చిత్తు కాగితాల కింద చెత్త కొండి లోపల వాడేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి పాలన చాలా అసంతృప్తిగా ఉందండి. కాంగ్రెస్ పాలన ఏమో అట్లా ఉంది. ఎట్లుందంటే ఏమో మాకేం తెలుసు, వాళ్ళని అడగానా. ఏమో కొన్ని అయితే తీసి చెప్తారు, కొన్ని మరి 6 గ్యారెంటీలు ఫ్రీ బస్సులు అయితే నడుస్తున్నాయి కదా మరి. అది ఎవరు తిరుగుతారు? కాకప్ప నుండే తిరుగుతారు, లేకుంటే తిరగరు. తప్పది, ఇక ఏం చేస్తాం. ఆడోళ్ళు తిరగడం ఎక్కువైపోయింది. వేయలేరు కదా, ఇంకా రాలే. 2 లక్షలు రుణమాఫీ అయింది. మన ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు, మనకు రాలేదు. అవి కరెంట్ అయితే ఫ్రీ ఇస్తుండు, మరి 200 యూనిట్ లోపల అన్నాడు తక్కువ. ఇంద్రమ పాలన అంటే ఇంద్రమ పాలన, వాళ్ళ పార్టీ ఉంది కూడా వాళ్ళు ఇంద్రమ పాలన అంటారు. ఇప్పుడేం మార్చిరు, మరి ఏం ఏమో అందరు కౌలను అడిగే మార్చినని చెప్తుండగా, మరి ఇంతకుముందు సీఎం ఎవరిని అడగలే, ఆయన ఇష్టం వచ్చి పెట్టినంటారు. ఈయన అందరిని అడిగే మార్చిన అంటాడు. మరి రైతులకు బేడీలు వేయకూడదు, ఎట్లేస్తారన్నా? రైతే కదా. రైతులకు బేడీలు వేయడం కరెక్ట్ కాదు. మరి అక్కడ ఉన్న ఆఫీసర్లు ఎట్లా చేసిరో, దానంత చెత్త ప్రభుత్వమే లేదు. ఏ చేసినా ఎట్లా అంటే కాలయాపన చేసుడు తప్పితే వాళ్ళకు పరిపాలన చేయడం రాలే, వస్తలేదు. ఈ సర్వేలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అంత ఏదో తరపనికి అంతే తప్పితే కరెక్ట్ మా చేసే పని లేదు. కేసీఆర్ చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి చారణమందం 6 గ్యారెంటీ లేదు, ఏది కాలయాపన కోసమే. ఒక్కడికి మహిళలకు పెట్టిన దానికి దేనికి కోసం చెప్పండి? ఆల్రెడీ ఆర్టీసీ మస్తు లక్షల కోట్ల నష్టం ఉంది. ఏ చేయడానికి కాదు, కాని పని, వేస్ట్ కాని పని. కాంగ్రెస్ పాలనే వేస్ట్ పాలన వాళ్ళతోటి కాదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే గుమ్ములాట, ఐక్యత ఉండదు వాళ్ళకు. ఏది వేయలే, 2500 ఏడిచ్చిండు. ఒక 2 లక్షలు కొంతమంది వేసిండు, కొంతమంది వేయలే. 60% ఏమో వేసిండు ఆల్మోస్ట్. కొందరు ఏనే వేయలే, మళ్ళీ సంక్రాంతి చేస్తా అంటున్నాడు. ఎక్కడ చేసి
అది ఒక్కటి 200 యూనిట్లు కరెంటు వచ్చిన వాళ్ళకి వస్తుంది. అది కూడా గ్యాస్ కూడా సబ్సిడీ అందరికి వస్తలేదు. అంతా 50-50 సగం సగం. ఏది ఫుల్ అందరికి వచ్చిందని కాంగ్రెస్ తోటి ఇంత బెనిఫిట్ ఉందని సర్టిఫికేషన్ అయితే లేదు. నేను అన్ని చేసిన, సంవత్సరం పాలన అయింది, మంచిగా చేసిన, విజయోత్సవాలు పండగ చేసుకుంటున్నాను, పండగ చేసుకుంటున్నాను. ఈ హైదరాబాద్లో గెలవలే అని బుల్డోజర్ పట్టుకోవచ్చా నీళ్ళు ఊల కొట్టుడు, గరీబ్ వాళ్ళని తీసి రోడ్డు మీద చేసుడు, అవి తప్పితే ఏం చేసిండు ఆయన? అది కరెక్టేనా? ఎందుకు ఏమిటికి చెప్పది? మూసి ఏమన్నది? గరీబ్ వాళ్ళని తీసి రోడ్డు మీద వేసుడు తప్పితే ఆ లేనోని తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్లో వేస్తా, అది వేస్తా, ఇది వేస్తా నీడు కట్టించిండు ఆయనకి. ఈయన వేసింది ఉంటే ఈయన వెయ్యాలి, కానీ ఆయన వేయలేదు, చేయలేదు, ఏం లేదు. సంవత్సరం కాంగ్రెస్ పాలన ఎట్లా? కాంగ్రెస్ పాలన ఇస్తాన హామీలు ఇవి కూడా ఇవ్వడం లేదు. ఎన్నో చెప్పిన దానిలో 100 ఉన్నాయనుకో, ఊరికి 5-10 చేస్తుండు. బస్సు ఫ్రీ అని పెట్టిండు, కొట్టాటలు పెట్టిండు. మగవారికి అయితే సీట్లు లేదు, ప్రతి బస్సులో నిలబడిపోవడమే. పైసలు ఇచ్చి ఎక్కుదామన్నా కానీ సీట్లు దొరకడం లేదు. ఇక రుణమాఫీ అని చెప్పిండా, రుణమాఫీ అన్న దానిలో 2018 అని చెప్పిండు. 2018 మందిలో కూడా ఊళ్ళే ఒక ఊరికి 5-6 మంది మొత్తమే చేసిండు, మొత్తం కూడా చేయలేదు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ రైతుల గురించి అని చెప్పిండా, రైతులను అది చేయించడం కూడా అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ ఇది కళ్యాణ లక్ష్మి ఇది ఇస్తా అది ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు సర్వే చేస్తుండేది మన గృహలక్ష్మి అని, ఇల్లు ఇస్తామని. అది కూడా సర్వే ఇది నామిక వాస్తే టైంపాస్ చేయడం, 2500 ఇస్తాను. అది కూడా ఇవ్వడం లేదు. ఏది అది కూడా ఇవ్వడం లేదు. సర్వే చేస్తున్నారు, అది కూడా సర్వే చేసినాక సర్పంచ్ ఎలక్షన్ సర్వేలో ఏమున్నది? ఇప్పుడు మనకి 100 గదాలు ఉంటే 50 గదాలు ఉంటే వాళ్ళ వెరిఫికేషన్ చేసి వాళ్ళ ఆఫీసర్లు వచ్చి శాంక్షన్ అయితే లేకపోతే లేదని చెప్తున్నారు. కుల విభజన అది అయిపోయింది. అది మళ్ళీ ఇప్పుడు మొన్న పెట్టిండు కానీ నిన్న మొన్న ఆ ఊళ్ళో గ్రామాలలో ఇప్పుడు మీకు 100 గదాలు కానీ 80 గదాలు కానీ ఉంటే మీరు సొంత జాగాలు ఉంటే ఇల్లు 3 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇస్తామని, అంతే తప్ప ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. అంతా టైంపాస్ గురించే చేస్తున్నారు. ఇది కాంగ్రెస్కి బీఆర్ఎస్ పాలనకి కాంగ్రెస్ పాలనకి చాలా తేడా ఉంది. వాళ్ళు చెప్పిన దానికి 100లో 60% అన్న చేసారు. వీళ్ళు 10% కూడా లేదు అది దానిలో. అది మళ్ళీ 5 సంవత్సరాలు మేమే వస్తాం, మేమే పరిపాలిస్తాం రాదు, 100% రాదు. ఒకవేళ బై ఎలక్షన్స్ పెడితే పెట్టినా రాదు.